బీఎంసీ నుంచి మనము శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ 2 చూసుకోవడం జరుగుతుంది. శానిటేషన్ సంబంధించి దాదాపుగా 8 పాయింట్‌లో 150 మొబైల్ టాయిలెట్స్ పెట్టడం జరిగింది. రౌండ్ ద క్లాక్ ఎంప్లాయీస్ పెట్టేసి అమ్యూనిటీ సెక్రటరీని కూడా ఇన్‌చార్జ్ పెట్టడం జరిగింది 3 షిఫ్ట్‌లో కూడా. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అయినా లేదా అలాగనే అక్కడ టాయిలెట్‌లో ఉన్న హైజీన్ ఇష్యూ అయినా మనము అవ్వకుండా సాల్వ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ సమస్యలకొస్తే దాదాపుగా 10 లక్షల బాటిల్స్ అలాగనే 5 లక్షల వాటర్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 35 పాయింట్స్ లో కంటిన్యూయస్లీ 3 షిఫ్ట్‌లో కూడా ఎంప్లాయీస్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ యూజ్ చేసిన బాటిల్‌ని కూడా వెంటనే హ్యాండ్ పికింగ్ చేసుకుని దీనిపైన కూడా రీసైక్లింగ్‌కి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మాకు ముఖ్యంగా ఛాలెంజ్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా రెడ్ క్లాత్స్ ఏముందో భవానీ విరమణ చేసిన తర్వాత గార్డ్స్‌లో రెడ్ క్లాత్ వేయడం జరుగుతుంది. దాదాపుగా 1000 మంది వర్కర్స్‌ని ఎంగేజ్ చేస్తూ మనకి ట్రాలీ కూడా ఉంది. దాని ద్వారా మనము రెడ్ క్లాత్‌ని కూడా టైమ్లీ మూవ్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని చర్యలు కూడా కార్పొరేషన్ సంబంధించి తీసుకోవడం జరుగుతూ ఉంది. పోలీస్ కోఆర్డినేషన్‌తో రెవెన్యూ అలాగనే అదర్ డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్స్‌తో మనం అన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ భవానీ దీక్షల విరమణ సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈరోజు సేవలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా భవానీలు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈసారి విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, విఎంసీ కమిషనర్ గారు, అదేవిధంగా ఈఓ గారు, పోలీస్ శాఖ అందరూ కూడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్ 24/7 ఉంటారు. ముఖ్యంగా పోలీస్ శాఖ, అదేవిధంగా దేవాదాయ శాఖ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ, రైల్వే పోలీసు, ఇలాగా అన్ని శాఖలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ కమాండ్ కంట్రోల్లో ఉంటారు. అత్యంత సమన్వయంతో మనము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తప్ప ఇబ్బందులు లేకుండా సజావుగా జరగవు అన్న విషయాన్ని మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈసారి కొంత కమాండ్ కంట్రోల్ సెంటర్ని కొంత ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా కొంత సాంకేతికంగా ముందుకు పోతున్న ఈ దిశలో టెక్నాలజీ వినియోగాన్ని ఉన్న ప్రతి చోట మనం వినియోగిస్తూ పోతున్నాం. ఎందుకంటే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేయాలనేది ఆలోచన. అందులో భాగంగానే ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యనే మనం క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో పోలీస్ శాఖ ముందుకు వచ్చింది. ఈసారి విరివిగా డ్రోన్ల వినియోగం చేస్తున్నాము. మీరు చూడొచ్చు, ఇప్పుడే చూడొచ్చు. డ్రోన్స్ ఎగరేసి ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించడం ఒక ఎత్తు అయితే, అస్త్రం అలర్ట్స్ మీరు అక్కడ చూస్తుంటారు, కంజెషన్ అలర్ట్స్, అస్త్రం అలర్ట్స్, ట్రాఫిక్ గురించి అస్త్రం అలర్ట్స్ ఉపయోగించుకోవడం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఈసారి చిల్డ్రన్కి ఒక ట్యాక్స్ కట్టిస్తున్నారు. చిల్డ్రన్ తప్పిపోకుండా ట్యాక్స్ కట్టించడము. అదేవిధంగా భవానీల కౌంట్ మనం ఎప్పటికప్పుడు బేరీజ్ వేయడము. రైల్వే సమయాలు ఎప్పటికప్పుడు చూసి ఈ రైల్వేస్ నుంచి వచ్చే భక్తులు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని ఒకసారి చూడడము. కమ్యూనికేషన్ వ్యవస్థని పకడ్బందీగా ఉంచడము. ఎందుకంటే పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మనం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ, అదేవిధంగా ఈసారి దేవాదాయ శాఖ కూడా కొన్ని కమ్యూనికేషన్ సెట్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవానీ భక్తులకి ప్రతి విషయాన్ని సునిశ్చితంగా గమనించి ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా హోమగుండాలు కావచ్చు, అదేవిధంగా ఇరుము స్టాండ్స్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసి ఈసారి మనం చర్యలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి సందర్భంలో పోయిన దసరా ఉత్సవాలు మీరు చూశారు, ఎంతో పకడ్బందీ చర్యలు చేపట్టినా కూడా ఒక్కరోజు లక్షలాది మంది భక్తులు రావడం, దాంతో కొంత మనము
ఆ రోజు ఫోర్సెస్ అప్పటికప్పుడు గ్రే హౌండ్స్ అదేవిధంగా ఆక్టోపస్ బృందాల్లో తెప్పించాల్సిన అవసరం రావడం మీరు చూశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఎటువంటి పెద్ద జాతరలు ఫెస్టివల్స్ జరిగేటప్పుడు మనం అంత మునుపు మనము ఫేస్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈసారి మీరు చూస్తే హోల్డింగ్ ఏరియాస్లో ఒక పకడ్బందీ వ్యవస్థని ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏ విధంగా ఉంటాయో ఈ హోల్డింగ్ ఏరియాస్ ఉంటాయో ఆ విధంగా ఒక 6,000 మంది అక్కడ హోల్డ్ చేసేటట్టు ఈసారి మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ రైవర్స్ బ్రిడ్జ్ మీద ఎటువంటి కంజెషన్ రాకూడదన్న ఉద్దేశంతో ఈసారి మనము ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాస్ సంఖ్యను కూడా పెంచడం జరిగింది. సీసీ కెమెరాస్ ఏ సందర్భంలో ఎక్కడ ఏ సీసీ కెమెరా ఉంటుందన్న విషయాన్ని కూడా కంట్రోల్ రూమ్లో మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే అణువు కూడా కంట్రోల్ రూమ్లో నుంచి మనము వ్యూ చేసే వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఐటీఎంఎస్ ఉపయోగించుకుంటూ మనము ఈసారి 17 జంక్షన్స్లో ఇప్పుడే కమిషనర్ గారు వచ్చారు, విఎంసీ కమిషనర్ గారు వచ్చారు. వారి సహాయ సహకారాలతో మనం ఐటీఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము. ఈ ఐటీఎంఎస్ వ్యవస్థలో 17 ప్లేసెస్లో మనకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ పెట్టడం జరిగింది. ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నాము, భక్తులకి సూచనలు ఇస్తున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన అంశాలను మనం చెప్తున్నాము. అదేవిధంగా ఈసారి టీటర్ డ్రోన్ కూడా ఒకటి తెప్పిస్తున్నాము. టీటర్ డ్రోన్ అంటే ఇక్కడే ఒక డ్రోన్ ఎగరేసి గాల్లోనే ఒక 8-9 గంటలు ఉండే విధంగా టీటర్ డ్రోన్ కూడా ఈరోజు సాయంత్రం కల్లా టీటర్ డ్రోన్ కూడా తెప్పిస్తున్నాము. ఎప్పటికప్పుడు భవానీల సంఖ్యను బేరీజ్ వేసుకునే విధంగా మనం ఒక యాప్ని తీసుకొచ్చాము. ఈ యాప్ ద్వారా భవానీలు రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి కూడా మనము అవకాశం కల్పించాము. దేవాదాయ శాఖ వారు ఒక అద్భుతమైన యాప్ను తయారు చేయడం జరిగింది. ఆ యాప్ని భక్తులందరూ భవానీలందరూ కూడా ఆ యాప్ను రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో అది తయారు చేశాము. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినా పర్లేదు, బట్ చేసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో, మీకు సౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా వారి సిబ్బంది అనునిత్యం ఈ పరిసరాలని చూస్తూ చాలా పకడ్బందీగా మనము వారు పరిశుభ్రత, ఎందుకంటే లాస్ట్ టైం మనకు దసరా ఉత్సవాల్లో ఒక మంచి పేరు రావడానికి కారణం అద్భుతమైన పరిశుభ్రత, అదేవిధంగా అద్భుతమైన ట్రాఫిక్ నిర్వహణతో మనకు పోయినసారి దసరా ఉత్సవాల్లో చాలా మంచి పేరు వచ్చింది. ఈసారి కూడా ట్రాఫిక్లో కూడా మనం ప్రతి ప్రదేశంలో సైనేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు మూవ్ కావాలా, అదేవిధంగా డైనమిక్గా ట్రాఫిక్ మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో విజయవాడ నగర ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ని మనం ఈసారి మేనేజ్ చేస్తున్నాము. ఎందుకంటే అంతకు మునుపు ఏదైతే దసరా ఉత్సవాలు కానీ భవానీ దీక్షలు కానీ జరిగినప్పుడు అన్ని ప్రదేశాలని దిగ్బంధనం చేసేవాడు. అలా కాకుండా ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉండేటట్టు ఈసారి మనం అన్ని చర్యలు తీసుకున్నాము. ఒకవైపున భవానీ భక్తులకు ఇబ్బంది కలగకూడదు, వారి ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదు, అదేవిధంగా ఆ ట్రాఫిక్ యొక్క ప్రభావం నగర జీవనం మీద పడద్దు అన్న ఉద్దేశంతో పకడ్బందీగా ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈసారి ఆర్టీసీ అదేవిధంగా మన రైల్వేస్ ఈ వీటిలో కూడా మనము రైల్వే స్టేషన్లో కూడా ఈసారి బందోబస్తుని ఎక్కువ పెంచడం జరిగింది. అదేవిధంగా కొంత సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ పోలీస్ శాఖ చాలా పకడ్బందీగా ఈసారి ప్రణాళిక రచించి ముందుకు పోతాము. అందులో మీడియా సహకారం కూడా ఎంతైనా అవసరం. ఎందుకంటే ప్రతి సందర్భంలో లాస్ట్ టైం కూడా చూసాము, విఐపి పాసెస్ అనే ఒక మొబైల్ అప్లికేషన్, దాన్ని మీరు విస్తృతంగా ప్రచారంలో తేవడం, దానివల్ల చాలా చక్కటి బందోబస్తు ఇవ్వగలిగాం. ఈసారి కూడా మీడియా మిత్రులు సహకరిస్తారని తెలియజేస్తూ, ఇప్పటి నుంచి
ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి మనము మీడియా బులెటిన్స్ కూడా ఇచ్చే విధంగా ఈసారి ప్రణాళిక చేసుకున్నాము. అదేవిధంగా ఈరోజు అంటే ఎవ్రీడే మార్నింగ్ 8 గంటలకి, అదేవిధంగా 2 గంటలకి, మళ్ళీ రాత్రి 8 గంటలకి 3 బులెటిన్లు రోజు మీడియా బులెటిన్లు ఇచ్చేలాగా మనము ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన విఎంసీ కమిషనర్ గారు మాట్లాడతారు.